బీజేపీలో రోజుకో వర్గం తెర మీదకు వస్తున్నది. ఇప్పటికే కిషన్ రెడ్డి వర్గం, బండి సంజయ్ వర్గం, ఈటెల రాజేందర్ వర్గం అంటూ రాష్ట్ర నాయకత్వం చీలికలు పేలికలైంది. ఒకరిపై ఒకరు ఢిల్లీలో కంప్లైంట్స్ చేసుకుని పదవులకు ఎసురు తెచ్చుకునే స్థాయికి విభేదాలు చేరిన సంగతి తెలిసిందే. పేరున్న నాయకులు పట్టుమని 10-20 మంది లేకున్నా నేతలు 4-5 వర్గాలుగా విడిపోవడంపై శ్రేణులు ఇప్పటికే అసహనం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా బీజేవైఎంలోనూ గ్రూపు తగాదాలు బయటపడ్డాయి. రాష్ట్ర బీజేపీ కార్యాలయం ముందే బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ వర్గం, జాతీయ కోశాధికారి సాయి ప్రతాప్ వర్గం మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ ముందే రెండూ గ్రూపులు బాహాబాహీకి దిగాయి. తరుణ్ చుగ్ చెప్పినా వినిపించుకోలేదు. దీంతో పార్టీ పరువు బజారున పడిందని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కొన్నాళ్లుగా బీజేపీలో జరుగుతున్న పరిణామాలను గమనించిన సీనియర్ నేతలు ఇదేం కొత్త పద్ధతి అంటూ విస్మయం చెందుతున్నారు. 3 తరాల నేతలు అసంతృప్తిలో ఉండటం ఏమిటంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రాను రాను పార్టీ పరువును బజారున పడేస్తున్నారంటూ మండిపడుతున్నారు. సీనియర్లు తమకు గుర్తింపు లేదంటూ పార్టీ కార్యాలయంలో చర్చలు పెడితే ఈ తరం నేతలు వర్గాలుగా విడిపోయి మీడియాకు ఎక్కి కొట్లాడుకుంటున్నారని, బీజేవైఎంలోని యంగ్ లీడర్స్ ఏకంగా రోడ్డు మీద గొడవకు దిగారని చర్చించుకుంటున్నారు. ఇలా రాను రాను నేతలు పార్టీ పరువును మంటగలుపుతున్నారంటూ ఆర్ఎస్ఎస్ వాదులు, సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బీజేపీకి చెందిన పాత తరం నేతలు బయటకు వచ్చారు. అసెంబ్లీ టిక్కెట్ల కేటాయింపులో తమకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ కొత్త డిమాండ్ మొదలుపెట్టారు. గ్రేటర్ హైదరాబాద్కి చెందిన దాదాపు 50 మంది నేతలు వరుసగా చర్చలు జరుపుతున్నారు. 2-3 దశాబ్దాలుగా ఏమీ ఆశించకుండా పార్టీకి సేవలు అందిస్తున్నామని, పార్టీకి ఏమాత్రం గుర్తింపు లేని సమయంలోనూ తాము సేవ చేశామని, ఇప్పుడు కాస్తో కూస్తో గుర్తింపు వచ్చిన తర్వాత తమను పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో తమకు తగిన సంఖ్యలో సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పార్టీ రాష్ట్ర నాయకత్వానికి అల్టిమేటం జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులోనూ తమను కనీసం పట్టించుకోవడం కూడా మానేస్తారని వాపోతున్నారు.